వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మరో ఎగ్జైటింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. ఇదే హుబ్లీ స్టేషన్. ఇప్పుడు మనం వచ్చినాం కదా మంగళూరు నుంచి. ఇదే అనమాట మన బండి. ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు త్రిబుల్ఎస్ హుబ్లీ అని వస్తుంది కదా, ఆ త్రిబుల్ఎస్ అంటే ఇదే. టికెట్ అయితే తీసుకునేసినాం. త్రిబుల్ఎస్ హుబ్లీ టు తిరుపతి. ప్యాసింజర్ కాబట్టి ఎక్కడైనా కూర్చోవచ్చు. పోయి మనం విండో సైడే కూర్చుందాం. ట్రైన్ అయితే ఎక్కేసినాం. ఎమర్జెన్సీ విండో దగ్గర కూర్చున్నా, ఎందుకంటే మనకు బాగా కంఫర్ట్గా ఉంటుంది. వెల్కమ్ టు హోస్పేటే జంక్షన్. టైం 8:50. కరువు కొడుతుంది చూడండి మంది. ఆ పక్క ఇంకో ట్రాక్ ఉంది కానీ సుమారు గంట సేపు అయితే బళ్ళారిలో నిలిపేసినారు. ఇట్లా కరువు తిరిగేటప్పుడు భలే మంచిగా ఉంటారమ్మా చూసే. WAG 7 2 లోకల్ అయితే ముందరే ఉండయి. ఫీవర్ వల్ల నిన్నటి నుంచి అన్నం తినలా అని గుత్తిలో అయితే ఇది తీసుకున్నా. లెమన్ రైస్ ఎంత వరస్ట్గా ఉంది. తాడిపత్రి స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాము. తాడిపత్రిలో RPF ఉంటే నేను దిగి RPFని పిలుచుకోను. అలా తిరిగితే ఏం భయపడిన అవసరం లేదు. RPF ఫోన్ చేయండి లేదా రైలు మదద్. వెల్కమ్ టు HX కడప స్టేషన్కి అయితే ఇప్పుడు టైం 9:12 అవుతుంది. రేణిగుంట మనం అవుటర్లో ఉన్నాము. ఇంకా ఫైనల్గా 10:50కి అయితే తిరుపతికి రీచ్ అయిపోయినాం. ఫుల్ వర్షం పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మరో ఎగ్జైటింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. అది ఎగ్జైటింగ్ వీడియో కంటే సాహసం అనే చెప్పాలా. ఎందుకంటే మనం ప్యాసింజర్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం హుబ్లీ నుంచి తిరుపతికి. టోటల్గా 64 స్టాపులు అయితే ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ 10-11కి అయితే తిరుపతికి రీచ్ అవుతుంది అనమాట. అంతసేపు ఓపికగా ఉండాలా. చిన్న చిన్న స్టాపులు మొత్తం గూడ్స్ రైలు కంటే అద్భుతంగా ఉంటుంది అనమాట జర్నీ మంది. ఈరోజు ట్రైన్ నెంబర్ 57402 హుబ్లీ నుంచి రోజు 6 గంటలకైతే బయలుదేరి అదే రోజు నైట్ 11 గంటలకైతే తిరుపతికి రీచ్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉంటుంది హుబ్లీ నుంచి. అట్లే తిరుపతి నుంచి హుబ్లీకి కానీ ఉండదు అనమాట. అది ప్రతిరోజు రన్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి రిజర్వేషన్ ఉంది కానీ నేను రిజర్వేషన్ అయితే చేయలా. ఇప్పుడు పోయి మన టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. హుబ్లీ స్టేషన్లో ఉండ ప్రజెంట్ అయితే పోయి టికెట్ అయితే తీసుకుందాం. ఇంకా ఇదే హుబ్లీ స్టేషన్. ఇప్పుడు మనం వచ్చినాం కదా మంగళూరు నుంచి. ఇదే అనమాట మన బండి. ICF కోచెస్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఇచ్చినారు. మనం ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద పోయేసి టికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్టేషన్ రెనోవేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. చాలా నీట్గా అయితే ఉంది. ఎస్కలేటర్లుగానే అవుతున్నాయి చూడండి. మన తిరుపతి కానీ ఈ మధ్యగా అవుతుంది మొత్తం అయిపోతే. ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు త్రిబుల్ఎస్ హుబ్లీ అని వస్తుంది కదా, ఆ త్రిబుల్ఎస్ అంటే ఇదే. శ్రీ సిద్ధారూఢ స్వామీజీ రైల్వే స్టేషన్ హుబ్లీ. అందుకే త్రిబుల్ఎస్ హుబ్లీ అని వస్తుంది. ముందరైతే జాతీయ జెండా ఉంది. ఇంకా మనమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోయి టికెట్ తీసుకోవాలా. టైం 4:53. మన బండి 6కి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పెట్టేసి ఉంటారు అనుకుంటా. ఇక్కడి నుంచే స్టార్ట్ కాబట్టి అది ప్యాసింజర్ కాబట్టి ఏదో ప్లాట్ఫామ్ మీద పెట్టింటారు. టికెట్ తీసుకొని ఎక్కి కూర్చుందాం అంతే. ఇంకా ప్లాట్ఫామ్ 2, 3 అని ఉందా, ఆ లాస్ట్ చూపిస్తారా అండి. 1, 6, 7, 8 ఒకటి ఈ పక్క ఉందంట. మళ్ళీ 6 కానీ ఉన్నాయి ఇక్కడే. హుబ్లీ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. రిటైరింగ్ రూములు, AC వెయిటింగ్ హాళ్ళు, ఇంక అన్నీ ఏమేమి రైల్వే స్టేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలో అన్నీ అయితే ఉంటాయి చూడండి. పెద్ద స్టేషన్ ఇది. స్టేషన్ కానీ నీట్గా అయితే ఉంది. ఇదే హుబ్లీ స్టేషన్ ఎంట్రన్స్. ఇట్లా పోతే మీకు టికెట్, ఎంక్వైరీ అంతా ఉంటాయి. మనం అయితే ఇట్లా కొట్టేద్దాం. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉందంట బండి. పోయి సల్లా కూర్చుందాం ఊరికే. టికెట్ అయితే తీసుకునేసినాం. త్రిబుల్ఎస్ హుబ్లీ టు తిరుపతి 110 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు. ఈరోజు మనం చేయబోయే టోటల్ జర్నీ వచ్చేసి 579 కిలోమీటర్లు, 16 గంటల జర్నీ అయితే ఉంటుంది చూడండి మంది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నెక్స్ట్. ఇంకా 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎస్కలేటర్ పని చెయ్యలేదు, అందుకే స్టెప్స్ మీద దిగుతాను. ఆ బండి ICF కోచులతో రెడీగా అయితే ఉంది. ప్యాసింజర్ కాబట్టి ఎక్కడైనా కూర్చోవచ్చు. పోయి మనం విండో సైడే కూర్చుందాం. ఇంకా ఒకటి స్లీపరు, ఒకటి AC గాని ఉన్నది దీంట్లో. మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. స్లీపర్ బెర్త్, స్లీపర్ బోగి S1.
మనం ఇంకా ముందరి పోదామా వెనకాలే కూర్చుందామా అర్థం కాల. వెనకాలే కూర్చుందాంలే, సౌండ్ ఎక్కువ వస్తుంది వెనకాల, వీడియో మంచిగా రికార్డ్ చేయలేం కాబట్టి ముందరికే పోదాం. కాదు S3 3 ఉన్నాయి, ఇంకోటి ఉంది S4 ఏమో అది. S4 ఇంకా ఉన్నాయా? ఈ ప్యాసింజర్ ట్రైన్కి స్లీపర్ 4 బోగీలు ఉన్నాయి, ఏసీ బోగీ అయితే ఒకటి ఉంది. మీకు కావాలంటే మీరు రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ట్రైన్ అయితే ఎక్కేసినాం. ఎమర్జెన్సీ విండో దగ్గర కూర్చున్నా, ఎందుకంటే మనకు బాగా కంఫర్ట్గా ఉంటుంది. మొత్తం ఖాళీగానే ఉంది, ఇంకా ఎవ్వరు రాలా జనాలు. వెల్కమ్ టు హోస్పేటే జంక్షన్. టైం 8:50 అవుతుంది. హోస్పేట జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాం. స్టేషన్ కోడ్ HPT. హోస్పేట జంక్షన్. ఇప్పటి వరకు మన జర్నీలో మనం 142 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అబ్బా హోస్పేటలో. బండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే తెచ్చేసినాడు. మంది అనౌన్స్మెంట్. ఎక్కిస్తాన్రు, బ్రష్ చేద్దామంటే నీళ్ళు రాలా, ఇక్కడేమో నీళ్ళు ఎక్కిస్తాన్రు. ఇప్పుడు హాస్పేట నుంచి స్టార్ట్ అయిపోయినాం. మనకు తుంగభద్ర డ్యామ్ ఉంది కదా, అది హాస్పేటలోనే ఉందన్నమాట. కరువు కొడుతుంది చూడండి మంది. ఆ పక్క ఇంకో ట్రాక్ ఉంది కానీ ఇది ఒక ట్రైన్ కానీ రాలా. ఇక్కడ ఒకటైతే కనపడింది. ఇప్పుడు కానీ ట్రాక్టర్లు ఉండే కాలంలో ఎద్దులతో కోరనగల్లు అనే స్టేషన్కి రీచ్ అయినాం. TNGR స్టేషన్ కోడ్. బండి మంది ఆన్ టైంలో ఉంది ఇప్పటి వరకు. స్టేషన్కి కొంచెం ముందరకల్లా మనకు JSW స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. అక్కడ చూడండి మీకు కనబడుతున్నాయా, అదే JSW స్టీల్ ఫ్యాక్టరీ. బాయ్ బాయ్ తోరణగల్లు. ఇక్కడ అసలు నేమ్ బోర్డు కానీ లేదు చూడండి ప్లాట్ఫామ్ మీద. ఎక్కువ గూడ్స్ బండ్లు వస్తూ ఉంటాయి వీటికి, ఎందుకంటే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి గూడ్స్ బండ్లు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ స్టేషన్కి. వెల్కమ్ టు బళ్ళారి జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి BAY. పొద్దున్నే 6 స్టార్ట్ అయితే ఇప్పుడు టైం 10:30 అయింది. ఇప్పటి వరకు మనం 207 కిలోమీటర్లు ప్రయాణించినాం. స్టేషన్ మొత్తం రెనోవేషన్లో ఉంది. నేమ్ బోర్డ్స్ కానీ లేవు, మొత్తం తీసేశారు. మీకు బళ్ళారి అంటేనే ఒక టాప్ తెలుగు హీరో గుర్తు రావాలా, ఆ హీరో నేమ్ అయితే కమెంట్ చేయండి. మొన్న చిన్న గొడవగానే అయింది. మొత్తం స్టీల్ ప్లాంట్లు ఎక్కువ, అందుకే ఇక్కడ చూడండి JSW స్టీల్ గానే వేసినారు అడ్వర్టైజ్మెంట్స్. కింద మొత్తం మట్టే, కిందగానే కూర్చోలేరు. రెనోవేషన్లో ఉందంతా స్టేషను. సుమారు గంట సేపు అయితే బళ్ళారిలో నిలిపేసినారు. గంట తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయింది బండి. బాయ్ బాయ్ బళ్ళారి. మొత్తం రెనోవేషన్లో ఉంది. కంప్లీట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. అన్నీ ఉంటాయి, రిటెన్షన్ రూమ్లు, వెయిటింగ్ హాల్లు అన్నీ ఉంటాయి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి బళ్ళారిలో. ఎక్కువ గూడ్స్ బండ్లు వస్తాయి వీటికి. పక్కన కల్లా అంతా మీకు స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గూడ్స్ బండ్లే ఎక్కువ వచ్చేది బళ్ళారికి. బండి ట్రాక్ చేంజ్ అవుతాను చూడండి.
ఇట్లా కర్వ్ తిరిగేటప్పుడు భలే మంచిగా ఉంటారమ్మా చూసేకి మాత్రం. బండ్లు చూడండి బొగ్గున వేసుకోవతాను. ఆ పక్కనగానే ఉన్నది, ఈ పక్కన 2 గూడ్స్ బండ్లు ఉన్నాయి. ఈడ చూడండి బొగ్గు. దినగుండు అంట. ఎన్ని స్టేషన్ ఊరికే కొంచెం స్పీడ్ ఎత్తుకుంటానే స్టేషన్లు అయితే వచ్చేస్తున్నాయి. ఓల్డ్ స్టేషన్ చూడండి, మొత్తం రాతి కట్టడం ఉంది కానీ డెవలప్ చేయలే దీన్ని. ప్యాసింజర్లు ఎక్కువ వస్తా పోతాండ్రు, అందుకే పట్టించుకోలే ఎవరు. ఊరికి జస్ట్ ఒక 30 సెకండ్స్ తర్వాత బండి మళ్ళీ రైజ్ చేసేసాడు. బాయ్ బాయ్ హద్దిన గుండు. ఏందేనా లోకో పైలట్ ఎటుగా చోట దిగేసినాడు. ఇక్కడ ఎందుకు దిగినాడు పాపము. వెల్కమ్ టు వీరాపూర్. స్టేషన్ కోడ్ వచ్చి విపి. కర్ణాటక స్టేట్లో లాస్ట్ స్టేషన్ అన్నమాట ఇది. ఇంకా నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పటి వరకు మనం 230 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. జనాలు ఎవరు లేరు, ఎవరైనా దిగుతారేమో చూద్దాం. ఎవరో ఒక్కరో ఇద్దరు కూర్చొని ఉన్నారు అక్కడ అంతే. ఒక అంకుల్ ఎక్కుతున్నాడు, దిగే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. ఓ పర్వాలేదు దిగారు. బాయ్ బాయ్ కర్ణాటక స్టేట్. ఇదే మనకు లాస్ట్ స్టేషన్. నెక్స్ట్ టీ సాకి బండ ఏపీ స్టేషన్ వస్తుంది. జనాలు చూడండి స్టేషన్ లోపలికి పోకన్నా ఎట్లా పోతాండ్రు. టీ సాకి బండ రీచ్ అయిపోయినాం. టీకేబిఎన్ స్టేషన్ కోడ్ అయితే తెలుగులో ఉన్నది చూడండి, టీ సాకి బండ. ఫస్ట్ స్టేషన్ మనకు ఇది కర్ణాటక అయిపోయిన తర్వాత. తెలుగు పేరు చూసి ఎన్ని రోజులు అయిపోయిందో. 12:20 అవుతుంది. ఇప్పుడే మన బండి గుంతకల్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. ఫుల్ బిజీ స్టేషన్ ఇది, చాలా పెద్ద స్టేషన్ కూడా. WAG 7 2 లోకల్ అయితే ముందరే ఉండి స్టేషన్ ముందర. గుంతకల్ జంక్షన్ ఇవి. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్. స్టేషన్ కోడ్ GTL. మన బండి 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఇచ్చారు. ఇక్కడ జనాలు ఎక్కితే ఎక్కచ్చు, దిగే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు లేండి. ఇప్పటి వరకు మనం 257 కిలోమీటర్లు జర్నీ చేసినాం. టైం 12:32 అవుతుంది. లాంగ్ వెయిటింగ్. 12:49కి మన బండి గుంతకల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ గుంతకల్. జనాలు ఏమో వేరే వేరే ప్లాట్ఫామ్స్ మీద చాలామందే ఉన్నారు. గుంతకల్ దాటి 1 కిలోమీటర్ కానీ రాలా, అప్పుడే క్రాసింగ్. డీజల్ లోకో గోతి డివిజన్. గుత్తి డీజల్లో ఒక షెడ్ది కలర్ మాత్రం భలే ఉంటుంది అబ్బా. రెడ్ ఎల్లో 2 మిక్సింగ్ చేసి కొట్టింటారు. ఈ ఇంజన్ ఉందంటే ఇది ఖచ్చితంగా గూడ్స్ బండే ఉంటుంది. టైం 1:49 అయింది. ఇప్పుడే గుత్తి జంక్షన్కి అయితే రీచ్ అయినాం. స్టేషన్ కోడ్ GY. ఈ వాచ్లో టైము ఒక్కో స్టేషన్లో అయితే రికార్డ్ అవుతుంది, ఒక్కో స్టేషన్లో అసలు పడదు, బ్లాక్ అయిపోతుంది బోర్డు. అన్నీ జనరల్ అనే ఇచ్చినారు చూడండి. కోచ్ పొజిషన్లు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎందుకే ఇచ్చేసినారు మన బండి. 52కి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది బండి. ఇది చూడండి ఎంత పెద్ద స్టేషను. పైన ఇక్కడ కొన్ని ట్రైన్లు స్టాప్ ఉండవు, అదే మ్యాజిక్. మన బండి నెంబర్ అయితే డిస్ప్లే అవుతాను చూడండి.
5742. ఇంత పెద్ద స్టేషన్ అయినా కానీ దీంట్లో కొన్ని ట్రైన్లు అయితే స్టాపింగ్ ఉండవు. దాంట్లో మన ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఉంది కదా, అదొకటి. బాయ్ గుత్తి జంక్షన్. అన్ని స్టాప్లు తీస్తే సుమారుగా వీడియో ఒక 3-4 గంటలు వస్తుంది. అందుకే అన్ని స్టాప్లు అయితే తీరాలేను. అట్లా పోతే ధర్మవరం, అనంతపురం ఆ సైడ్ అయితే పోతాం. జంక్షన్ అన్నమాట ఇది. ఇట్లా కడప, తాడిపత్రి ఈ సైడ్. ఫీవర్ వల్ల నిన్నటి నుంచి అన్నం తినలా అని గుత్తిలో అయితే ఇది తీసుకున్నా. లెమన్ రైస్ ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. ఇంకెలాగోలో ముందు అన్న ట్యాబ్లెట్ తీసుకుందామని చెప్పి ఎట్లా ఒట్లా తినేసా. కొంచెం ఇది పడేద్దామంటే ట్రైన్ ఏమో స్పీడ్గా పోతుంది. చెరువు అనే స్టేషన్కి అయితే రీచ్ అయినాం. ఇప్పటి వరకు మనం హాఫ్ జర్నీని అయితే కంప్లీట్ చేసినాం. ఇంకో హాఫ్ అయితే ఉంది. స్టేషన్ కోడ్ JKO టు రాయల చెరువు. స్టేషన్ కోడ్ RLO. రాయల చెరువు అనే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఒక బండి అయితే వెయిట్ చేస్తుంది. మనం వస్తే వాళ్ళు బయలుదేరి పోయేదానికి. ఇప్పటి వరకు మనం 319 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసినాం. రోజు ఎలా విశేషమేమో కానీ మొత్తం గూడ్స్ బండ్లే వస్తున్నాయి మనకు ఆపోజిట్. WAG-9 HC, అల్ట్రాటెక్ సిమెంట్ ఆ తొట్లో వేస్తే నానిపోదా వర్షం పడబడితే? లాంగ్ హాల్ట్ తర్వాత రాయల చెరువు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. బండి ఫస్టే కరువు కొడుతుంది. తాడిపత్రి స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాము. మా బోగిలోకైతే ట్రాన్స్జెండర్స్ వచ్చినారు. వచ్చి వేరే అబ్బాయి దగ్గర డబ్బులు లేవు పాపము. వాడు నా దగ్గర లేదంటే వాడిని అయితే గలీజ్ మాటలు అయితే తిట్టినారు అందరి ముందర. వాడు ఏడుస్తా కూర్చున్నాడు. ఈ తాడిపత్రిలో RPF ఉంటే నేను దిగి RPFని పిలుచుకొని వస్తా అని చెప్పినాను. ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు పాపం. మిమ్మల్ని అట్లా తిడితే ఏం భయపడిన అవసరం లే. RPF ఫోన్ చేయండి, లేదా రైల్ మదద్ 139 కాల్ చేసేయండి, అంతే. ఏం భయపడిన అవసరం లే. మనం కష్టం చేసి సంపాదించి వాళ్ళకిందకి ఇవ్వాలయ్యా డబ్బులు. నేనైతే ఖచ్చితంగా తాడిపత్రిలో దిగి అందుకే బయట వచ్చి నిలబడుకొని ఉన్నా. తాడిపత్రిలో RPF ఉంటే ఖచ్చితంగా పిలుచుకొని వస్తా. ఇప్పుడు వాళ్ళు మా వెనకాల బోగిలో ఒక ఆ పక్క బోగిలో ఉన్నారు. చూస్తూ ఉన్నా అదే ఎక్కడ పోతాండ్రో అని. తాడిపత్రి స్టేషన్కి అయితే రీచ్ అయినాం. స్టేషన్ కోడ్ TU. ఇప్పటి వరకు మనం 338 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. టైం అయితే 9 గంటలు తీసుకునింది తాడిపత్రికి వచ్చేదానికి. ఇప్పుడు టైం 3 అవుతుంది. ఆటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చినారు మన బండికి. RPF కోసం వెయిటింగ్. స్టేషన్ మొత్తం రెనోవేషన్లో ఉంది. అక్కడైతే RPF లేరు. స్టేషన్ మాస్టర్ని పిలుచుకొని వచ్చి అక్కడ వదిలేని చూడండి. వైట్ షర్ట్ వేసుకున్నాడు. ఆ బ్లాక్ది అది ఉంది కదా, ఆయన పక్కన ఉన్నాడు. ఆయనకైతే చెప్పిన వాళ్ళ టైం అయితే చాలా బాగుంది. ఈ తాడిపత్రిలో RPF లేరు. ఇంకా ఎన్ని స్టేషన్లు అయిపోతే కడప వచ్చేది. చాలా స్టేషన్లు ఉన్నాయి మిడిల్లో. వాళ్ళు కలెక్షన్ చేసుకొని దిగైన కానీ దిగేస్తారు ఆ పాటికి. ఆ గుత్తి ఆ పక్కన ఏడన్నా వచ్చుంటే గుత్తిలో RPF ఉన్నారు, అక్కడైతే కంప్లైంట్ చేయంట. బ్యూటిఫుల్ సాయంత్రం వేళ పెన్నా నది వ్యూస్. పెన్నా నది ఇది చూడండి ఎంత బాగుందో. ఎర్రగొండలకైతే రీచ్ అయినాం. మీకు RPF తాడిపత్రిలో లేదు, ఎక్కడా లేదు. మీకు గుత్తిలో RPF ఉంటుంది, తర్వాత ఎర్రగొండల, తర్వాత కడప ఉంటుంది. చూడండి, మీరు కంప్లైంట్ చేయడం అంటే ఎర్రగొండలో చేయొచ్చు. నేను RPF చెప్తే పోయి నా వెనకంటే మేడం అయితే వచ్చినారు. ఒక మేడము పోయి లాస్ట్ పోగేదాకా చెక్ చేసినాము. కానీ వాళ్ళ మధ్యలో ఎక్కడో దిగేసినట్లున్నారు. వాళ్ళ టైం చాలా బాగుంది ఈరోజైతే. కానీ మీరు గుత్తిలో ఎవరన్నా ఎక్కితే ప్యాసింజర్ ట్రైన్ కన్నా గుత్తిలోనే కంప్లైంట్ చేయండి. సార్ వీళ్ళు ఎక్కినారు, ఇట్లా మమ్మల్ని మాటలు తిడతారు, డబ్బులే కట్టే అని అక్కడే చెప్పండి. వాళ్ళు
ఒకరైతే ట్రైన్లోనే వస్తారు. బాయ్ బాయ్ సిమెంట్ అడ్డా ఎర్రగుంట్ల. వెల్కమ్ టు కమలాపురం. స్టేషన్ కోడ్ KKM. ఇప్పటి వరకు మనం స్టార్టింగ్ నుంచి ఈ స్టేషన్ వరకు 418 కిలోమీటర్లు అయితే ప్రయాణించినాం. పొద్దున్నే 6కి స్టార్ట్ అయినాం కదా, ఇప్పుడు టైము 5:18 అయితే అవుతుంది. ఇంతవరకు 418 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసినాం చూడండి. ఇంకా కడప, రాజంపేట, రేణిగుంట అంటే మెయిన్ స్టేషన్లు. మధ్యలో చిన్న చిన్న స్టేషన్లు చాలా ఉన్నాయి, వాటి పేరు కానీ తెలియదు మనకి. ఇప్పటికీ 1 అవర్ డిలేలో అయితే పోతుంది మన ట్రైన్. ఇక్కడ కానీ RPF ఉన్నారు. కమలాపురం స్టేషన్లో కానీ RPF అయితే స్టేషన్ ఉండదు. ఇక్కడ కానీ రిపోర్ట్ చేయొచ్చు మీకు ఏమైనా ప్రాబ్లం అయితే. 2 మినిట్స్ స్టాపింగ్ తర్వాత కమలాపురం నుంచి మన బండి స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి కడపలో చాలాసేపు అయితే స్టాప్ చేసేస్తారు. బాయ్ బాయ్ కమలాపురం. వెల్కమ్ టు HX కడప. కడప స్టేషన్కి అయితే ఇప్పుడు రీచ్ అయినా. ముబ్బై అయిపోయింది చూడండి. 1:15 నిమిషాలు మన బండి లేట్గా రన్ అవుతుంది. టైం ఇప్పుడు 6:10 అవుతుంది. ఇప్పుడు వచ్చింది కడపకి. మబ్బుగానే అయిపోయింది 6 గంటలకే. మొత్తం పొగమంచు వచ్చేసింది అప్పుడే. కానీ పవర్ఫుల్లే. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పెట్టినారంటే మరి లిఫ్ట్, అప్పర్ క్లాస్ వెయిటింగ్, సాధారణ గది, రిటైరింగ్ రూమ్ అన్నీ ఉన్నాయి కడపలో అయితే. బాయ్ బాయ్ కడప. కరెక్ట్గా 4 మినిట్స్ తర్వాత మన బండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్నీ చిన్న చిన్న స్టేషన్లే. మొత్తం ఫారెస్ట్ వస్తుంది. మబ్బుకు అసలు ఏం కనపడదు. ఇక్కడంతా రెనోవేషన్ కంప్లీట్ అయింది చూడండి. మొత్తం టైల్స్ బండ్లు వేసినారు. HX బాయ్ బాయ్. కోడూరికి రీచ్ అయ్యాం. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. టైం 8:26 అవుతుంది చూడండి. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇది రెనోవేషన్ అయ్యి ఎట్లుందా లేకుంటే రెనోవేషన్ చేయాలా అర్థం కదా. చూడండి పాపం జనాలు కూర్చునే కానీ లేకన్నా మొత్తం నానిపోయింది రేకుల కింద కానీ. బాయ్ బాయ్ కోడూరు. నెక్స్ట్ స్టాప్ సెట్టిగుంట, మామండూరు. ఇంకా 3 స్టాప్లు ఉన్నాయి రేణిగుంటకి. టైం 9:12 అవుతుంది. రేణిగుంట మనం అవుటర్లో ఉన్నాం. ఇంకా చూడండి వర్షం. రేణిగుంట అయిపోతే తిరుపతి. ఎంతసేపట్లో పోతాడో ఈయన. స్టాప్ చేసేసాడు, ఖచ్చితంగా చేసేస్తాడు. ఇక్కడ క్రాసింగ్ ఉంటుంది. 9:30 అవుతుంది. ఇంకా అవుటర్లోనే ఉంది. రేణిగుంటలోకి ఇంకా పోలా. జంక్షన్లోకి బయటనే నిలుపున్నారు. వాన్ చూడండి. బండి ఏడే ఉండగానే ఇది 2వ ట్రైన్ అన్నమాట. అట్లుంటుంది మన బండితోని. కొత్త బండి తినేదో మెరుస్తుందబ్బా LHB కోచ్లతోని. బండి అనుకున్నారు. ఇది మద్రాస్ ముంబై LTT ఎక్స్ప్రెస్. మెరుస్తుంది అసలుకి కొత్త LHB కోచ్లతో. టు రేణిగుంట. స్టేషన్ కోడ్ RU. ప్రజెంట్ టైం వచ్చి 9:35 అవుతుంది ఎగ్జాక్ట్గా. రేణిగుంట జంక్షన్. మన బండి 2వ ప్లాట్ఫామ్ మీద తెచ్చినాడు. వర్షం పడుతుంది. దిగిన తర్వాత రూమ్కి ఎలా పోవాలో తిరుపతిలో. మీరు హుబ్లీ నుంచి తిరుపతికి ఈ ప్యాసింజర్ ట్రైన్లో ప్రయాణించాలంటే మీకు ఫస్ట్ ఉండాల్సింది పేషెన్సీ. ఓపిక, సహనం, ఓర్పు ఇవన్నీ మీలో ఉండాలన్నమాట. ఇప్పటి వరకు మనం ట్రైన్కి 15:30 గంట అయితే అయింది. ఫైనల్గా 10:50కి అయితే తిరుపతికి రీచ్ అయిపోయినాం. ఫుల్ వర్షం పడుతుంది. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి.